లాలస అలంకరణ పూర్తయింది. కానీ వడ్డాణం లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మహారాణి గారు కొత్త వడ్డాణం చేయించేదాకా ఆభరణం లేకుండా మీ సింహం నడుము చిన్నబోవాల్సిందే, చపల నవ్వుతూ అంది. లాలస మాట్లాడకుండా నిలువుటద్దంలోకి చూస్తూ ఉండిపోయింది. బంగారు కాంతుల్ని విరజిమ్ముతున్న వస్త్రాలు, నీలాకాశ వర్ణంలో ఉన్న మేలి ముసుగు, కాటుక రేఖలతో మరింత వైశాల్యాన్ని అందిపుచ్చుకున్న పెద్ద పెద్ద కళ్ళు, ధనురాకారంలో ఉన్న విశాల నేత్రాలకు లక్షణగా ఉన్నట్లు కనిపిస్తున్న కనుబొమల మధ్య ఉదయిస్తున్న సూర్యబింబంలా గుండ్రంగా ఎర్రగా మెరుస్తున్న తిలకం, చెలికెత్య చంచల జాగ్రత్తగా అతికించిన కెంపు అది. స్వచ్ఛ జలంతో మెరుస్తున్న సరస్సుల్లా ఉన్న విశాల నేత్రాల మధ్య సరిహద్దులా నాసిక. లాలస తన అందాల ముక్కును చూస్తూ ఉండిపోయింది. లాలస, నీ ముక్కు సంపంగి పువ్వే. తన బాల్యంలో తనతో తరచుగా అనే పితామహి మాట గుర్తొచ్చింది లాలసకు. తన అందం నానమ్మ అందం అంటారందరూ. నానమ్మను పోలిన తనకు నాన్నమ్మ పేరే పెట్టారు. లాలస చూపులు ప్రతిబింబం నుండి కంఠం మీదికి వాలాయి. రకరకాల రంగుల కంఠాభరణాలు, ఆరితేరని చిత్రకారుడు చిత్రించిన నగల్లా తన కంఠాన్ని కౌగిలించుకుని ఉన్నాయి. రంగుల కలయిక సమతుల్యంగా ఉండేలా నవరత్నాల హారాల్ని అలంకరించారు చెలులు. ఒక కంఠాభరణం కన్నా మరొకటి పొడవుగా స్వర్ణాభరణాల రంగుని తన శరీర వర్ణం తక్కువ చేసి చూపుతోంది. రత్నాలు లేకపోతే వాటిని తన శరీర వర్ణం నుండి వేరు చేసి చూడడం అసాధ్యం. లాలస చూపులు మరికొంచెం కిందికి వాలాయి. పొడుగాటి హారాలు, వాటి మధ్య మెరుస్తున్న పతకాలు తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కొలత వేసి చూపుతున్నట్టు కదులుతున్నాయి. సుడిగుండం ఆకారంలో ఉన్న నాభిలో ఇరుక్కున్న గోమేధికం తళుక్కుమంది. చెప్పలా, వడ్డాణం ఎలాగే వెలితిగా లేదు? లాలస తన నడుమును గర్వంగా చూస్తూ అంది. నవరత్నాలు దట్టించిన దట్టిని అందంగా చుట్టేస్తాను అమ్మాయి గారు, చుట్టేనా? చపల పళ్ళెంలోంచి దట్టిని తీసుకుంటూ అంది. కానీ తప్పుతుందా? లాలస అంది. దట్టిని చుట్టుతుంటే నడుము కింది భాగం కొండంత అందాన్ని కొని తెచ్చుకుంటున్నట్టుందమ్మా, చంచల అంది. మహారాణి గారు చూస్తారు, అందంగా లేకపోతే మీకు శాస్తి చేస్తారు, కానివ్వండి, లాలస అంది. తలుపుకి ఉన్న బంగారు గంటలు సన్నగా మోగాయి. తలుపులను తోసిన పరిచారిక వినయంగా పక్కకు తప్పుకుంది. మహారాణి మహిమాదేవి లోపలికి వచ్చింది. మా అలంకరణ అంతగా లేకపోయినా మా యువరాణి గారు అందంగానే ఉంటారు. ఎవరు చూసినా మాకేం భయం లేదు, చెంచల తగ్గుస్వరంతో అంది. ఏమిటే చెప్పలా, చెంచల, ఇంకా పూర్తి కాలేదా మీ అలంకరణ? మహారాజు గారు వస్తున్నారు, మహారాణి మహిమాదేవి అంది దగ్గరగా వస్తూ. అదేమిటే, నడుము చుట్టూ ఏమిటో చుట్టేస్తున్నారు? యువరాణి వారి నడుము పూటకి చిక్కిపోతోంది మహారాణి, చపల అంది. ఎంతలా చిక్కిపోతుందంటే 100 వడ్డాణాల్లో ఒక్కదానికి చిక్కడం లేదు మహారాణి, ఆ కందిరీగ నడుము, చెంచెల అందుకుంటూ అంది. అమ్మాయిది నా పోలికే, ఏం చేద్దాం? మహారాణి సగర్వంగా అంది. గంభీరంగా వినవస్తున్న అడుగుల చప్పుడు మహారాజు కుబేరవర్మ రాకను తెలియజేస్తోంది. కుబేరవర్మ మహారాణి దగ్గర నిల్చున్నాడు. చిరునవ్వుతో ఆమె వైపు చూశాడు. మా పుత్రిక అమ్మగారి పోలిక కాదని, నాయనమ్మగారి పోలిక అని పుట్టిన నాడే నిర్ధారించాం కదా. అవునవును, అమ్మాయి అందమంతా ప్రభువుల అమ్మగారిదే, కన్నబిడ్డకు కన్నతల్లి అందం రాదు కదా, మహిమాదేవి వెటకారంగా అంది. మాకు తెలుసు కదా, తల్లి అందం తల్లిది, పిల్ల అందం పిల్లది, కుబేరవర్మ నవ్వుతూ అన్నాడు. అలంకరణ పూర్తయినట్టేనా? అవతల 50 మంది రాకుమారులు కళ్ళు కాయలు కాచిపోతున్నాయి. 50 మందేనా? మహారాణి ఆశ్చర్యంగా అంది. మహాసామ్రాజ్యాలు 56 కదా. అవును, 56 మహాసామ్రాజ్యాలలో మన కామరూప సామ్రాజ్యము ఉందిగా. మిగిలిన మహాసామ్రాజ్యాలు 55. 50 మంది అవివాహితలు యువరాజులు వచ్చారు. మిగిలిన 5గురు స్వయంవరానికి రాలేదంటూ వర్తమానం వచ్చింది. అయ్యో పాపం, లాలసను చూసే అదృష్టం లేదు వాళ్ళకి, మహారాణి అంది. అయినా పెళ్ళిళ్ళయిన వాళ్ళు రాకపోవడమే మంచిది. లాలసకు సవతిపోరు ఉండదు. అంచేత మీ గారాల కుమార్తె చేత
వరించబడే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 50 మంది యువకులు మహాసామ్రాజ్యాల యువరాజులే వేంచేశారు. కుబేరవర్మ సగర్వంగా వివరించాడు. లాలస అద్దం ముందు నుంచి తల్లిదండ్రుల ముందుకు నడిచింది. ఆమె అందెలు వీణుల విందుగా సవ్వడి చేస్తున్నాయి. ఆమె నడుమును చుట్టిన దట్టీకి ఉన్న చిరుగజ్జలు అందెల రవళికి లయ తప్పకుండా తాళం వేస్తున్నాయి. నాన్నగారు, అమ్మ, ఆలయానికి వెళ్ళి దేవీ దర్శనం చేసుకువస్తాను అంది లాలస. అలాగే తల్లి, నువ్వు కామరూపాదేవి ప్రసాదినివి. ఆ తల్లి దర్శనం చేసుకోకుండా స్వయంవరం ఎలా జరుగుతుంది? వెళ్ళిరా అమ్మా, కుబేరవర్మ ప్రేమగా అన్నాడు. మహారాణి చెలికెత్తల వైపు తిరిగింది. వసే చపల, 7 ముత్తైదువులు సిద్ధంగా ఉన్నారు మహారాణి, చపల అంది. శుభశకునంగా వాళ్ళని పల్లకీకి ఎదురు రమ్మను. ఆలయం నుండి తిరిగి వచ్చాక ఆ 7 సువాసినుల చేత అమ్మాయి గారికి దిష్టి తీయించండి. చిత్తం మహారాణి. లాలస తల్లిదండ్రులకు పాదాభివందనం చేయడానికి ముందుకు వంగింది. మాకు పాదాభివందనాలు స్వయంవరానికి వెళ్లే ముందు తల్లి, మహారాణి వారిస్తూ అంది. లాలస చిరునవ్వు నవ్వింది. చిగురాకు పెదవుల మధ్య ముత్యాల్లా మెరిశాయి. ముందు మాతృదేవో భవ, పితృదేవో భవ అమ్మా. అది కుబేరవర్మ సగర్వంగా అన్నాడు. అది విజ్ఞతతో కూడిన వినయం అంటే. అలాంటి విషయాల్లో అమ్మాయిది తండ్రి పోలిక. మా అంతఃపుర సౌభాగ్యం ఎవరిని వరిస్తుందో మహారాణి మహిమాదేవి అంది. ఈ కామరూపరాజ్య ప్రభువు పుత్రికను చేపట్టడానికి పూర్వజన సుకృతం ఎంతో అవసరం. చూద్దాం ఆ అదృష్టవంతులు ఎవరో, మహారాజు నవ్వుతూ అన్నాడు. లాలస తల్లిదండ్రుల పాదాలను స్పృశించి కళ్ళకు అద్దుకుంది. ఇద్దరూ ఆమె శిరస్సు మీద చేతులు ఉంచి దీవించారు. చెంచల, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తొందరగా తిరిగి రండి, మహారాణి ఆజ్ఞాపించింది. చిత్తం మహారాణి, చెంచల వినయంగా అంది. లాలస ద్వారం వైపు నడుస్తోంది. ఆమెకు ఇరువైపులా కొంచెం వెనుకగా చెలికెత్తెలు వెళ్తున్నారు. రెప్పపాటు మరిచిపోయి తన గారాల కూతుర్ని చూస్తూ ఉండిపోయాడు కుబేరవర్మ. ఇప్పుడు చెప్పండి, అమ్మాయి నడక ఎవరిది, మీదా మాదా? మహారాణి చిరునవ్వుతో అడిగింది. పిచ్చి మహారాణి, ఆడపిల్ల నడక ఆడవాళ్ళ నడకనే పోలి ఉంటుంది. నడక నడవడిక రెండూ తమవే, కుబేరవర్మ మెప్పుగా అన్నాడు. ఇప్పటికైనా ఒప్పుకున్నారు, మహిమాదేవి నవ్వుతూ అంది. ఒప్పుకోక చేసేదేముంది? హంస నడకలు, మదగజగమనాలు అన్నీ మీకే ఇచ్చాడు ఆ సృష్టికర్త. పదండి, పూజాగృహంలో అర్చకులు వేచి చూస్తున్నారు. అర్చన ముగించాలి అమ్మాయి వచ్చేలోగా.